మీకు థంబ్నెయిల్ చూస్తానే మీకు అర్థమై ఉంటుంది ఫ్రెండ్స్. చూసారా ఎంత బాగున్నాయో నేతి బీరకాయలు చాలా వచ్చాయి. మొత్తం డజన్ అయితే వచ్చాయి. లేతవి కూడా నేను తీసేసాను, ఎందుకంటే ఇంకా బోలెడన్ని పిందులు ఉన్నాయి. మనకు క్లాతులు కట్టడానికి ఎక్కువ సరిపోదన్నమాట. కాయలు ఎక్కువ ఉన్నాయి, క్లాతులు తక్కువ ఉన్నాయి. అందుకని లేతవి కూడా కోసేసాను. బోలెడని వచ్చేసాయి. ఇంకెందుకు ఆలస్యం, వీడియోలోకి వెళ్ళిపోదామా ఫ్రెండ్స్. మన గార్డెన్లో నేతి బీరకాయలు చాలా బాగున్నాయి ఫ్రెండ్స్. ఎండలు వచ్చినా కూడా బాగా వస్తున్నాయి నేతి బీరకాయలు. చూసారా, ఈ సైజులో ఎక్కువ ఉన్నాయన్నమాట. ఎందుకంటే కోతులు 2 రోజుల నుంచి కోతులు రాలేదు, అందుకే ఇవి నిలబడినాయి. కోతులు రాకపోతే ఒక వారం రోజులు మనకు బోలెడని నేతి బీరకాయలు అయితే వస్తాయి. మంచి ఎండాకాలమైనా వస్తున్నాయి, ఎందుకంటే పగులంతా ఎండ కాస్తుంది, ఉదయం అంతా మంచు చలి. ఈ సైజు కాయలు అయితే చాలా ఉన్నాయి. వీటిల్లో కూడా క్లాతుల్లో కూడా ఉన్నాయి. చాలా బోలెడన్ని ఉన్నాయన్నమాట నేతి బీరకాయలు. ఇక్కడ ఈ క్లాతుల్లో కూడా ఒకటి ఉంది. కోతులు రాలేదు కాబట్టి మాత్రం పిందులు అయితే మనకు కనిపిస్తున్నాయి. కోతులు కానీ వచ్చినాయనుకో పిందులు అస్సలు ఉంచవన్నమాట. కాయ ఉంచవు, పిందె ఉంచవు. మెయిన్ మనకు పిందులు ఉంచితే కదా మనకు కాయలు నిలబడేది. ఇట్లా చాలా ఉన్నాయి. నేను ఇంకా కొన్ని ఆకులు సందన కొన్ని కప్పి పెట్టాను. ఇట్లా సైడు దీంట్లో ఉంది ఒకటి. ఇందులో కూడా ఉన్నాయి. ఇట్లా సైడ్ ఆకు కప్పెట్టాను చూడండి. అదండి ఇక్కడ కాయ ఇట్లా ఆకులు కప్పెట్టాను అనమాట. ఈ ఒక్క కాయ కట్ చేస్తున్నాను, తీసి ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను. మళ్ళీ అవి వచ్చినాక మనం వండుకోవచ్చు. ఈ 2 కాయలు క్లాత్ అయితే కడతాను. ఒకదానికైతే కట్టచ్చు, చూద్దాం. ఈ క్లిప్ అయితే మీకు యాడ్ చేస్తాను. అవి హార్వెస్టింగ్ చేసిన రోజు. మిగతాటివి చాలా ఉన్నాయి. ఇక్కడే ఒక 5-6 పిందులు ఉన్నాయి. అక్కడ ఒకటి, ఇవి ఒక 2, ఈ ఒక 2, 4, అదొకటి 5, 6 ఉన్నాయి. ఇక్కడే 6 ఉన్నాయి. ఈ ఒక 3, ఈ ఒక 2, ఇదొకటి, 6 ఉన్నాయి ఒకే చోట. ఇంకా కోతులు తీగ అనేది తుంచేసినాయి చూడు, లేకంటే పాక్కుంటూ అంత దూరం వెళ్ళిపోయి ఉండేది. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? గుడ్ మార్నింగ్. నేనైతే చాలా బాగున్నాను. 4 రోజులైతే కోతులు రాలేదన్నమాట మన గార్డెన్లోకి. పిందులు అయితే చాలా వచ్చాయి, ఎందుకంటే అవి పిందులతో సహా పీకేసేది. కానీ నిన్న మాత్రం వచ్చి కొన్ని కాయలు అయితే పీకేసినాయి అన్నమాట. ఇక్కడ ఉన్నవి కొన్ని, ఇక్కడ చూసారా, ఇక్కడ ఒక కాయ ఉండే, అట్లా సైడ్ ఒక కాయ ఉండే, కొన్ని పీకేసినాయి. ఈ స్టేజ్లో ఉన్న కాయలన్నీ పీకేసినాయి నిన్న వచ్చినాయి కోతులు. నేను అయితే క్లాతులు కట్టి పెట్టినానో అవి మాత్రం నిలబడినాయి అన్నమాట. చూసారా, ఇంకా మీకు చూపిస్తే హార్వెస్ట్ చేస్తాను. ఎన్ని క్లాతులు ఉంటే అన్ని కట్టేస్తాను. ఇవన్నీ ఇప్పినాను అన్నమాట. ఈ క్లాతులని నేను ఇప్పేసినాను అన్నమాట. కొన్ని ఆకులు మధ్య దాచిపెట్టాను, కొన్ని కాయలు. కొన్ని అయితే క్లాతులు అయితే కట్టాను. చూసారా, ఇక్కడ ఎన్ని ఉన్నాయో, 1, 2, 3, 4 కాయలు ఉన్నాయి. ఇక్కడ ఒకటి 5 ఉన్నాయి. ఇంకా చాలా ఉన్నాయండి. ఇంత పిందులు రాకముందే పీకేసేది, ఇంకా చిన్న పిందులుగా ఉన్నవే తీగులు కూడా పీకేసేది. నాకు
ఎక్కువ హార్వెస్ట్ ఒకే తూరు వచ్చేవి కావు. చూసారా, ఇక్కడ ఒకటి, ఇక్కడే ఇంకొకటి ఉంది. ఇవి కొంచెం లేతగా ఉన్నాయి. ముదిరినటి అని కోసేస్తారు, లేట అవి కూడా ఉంచువు. ఇంత పిండి రాగానే కోసేసేది కోతులు. ఒక 4 రోజులు రాలా. 4 రోజులు రాకుండా ఉండే లోపల మనకు కాయలు అయితే నిలబడ్డాయి. చూసారా, ఇంత సైజు ఉన్న కాయలు, ఇంకొంచెం పెద్ద సైజు కాయలు నిన్న కోతులు అయితే పీకేసినాయి. నిన్న వచ్చాయి అన్నమాట. 4 రోజుల ముందు రాలేదు, నిన్నైతే వచ్చేసాయి. బలగాస్తుందండి ఇది. చాలా కాయలు ఉన్నాయి. అన్నీ చూపించడం నాకు వీలు పడడం లేదు, కానీ మీకు చాలా బాగున్నాయి. ఎన్ని కాయలు వస్తాయో మనం చూద్దాము. కొన్ని అయితే ఆకుల మధ్య దాచిపెట్టాను. చూసారా, ఆకుల మధ్య కొన్ని దాచిపెట్టాను. కొన్ని అయితే పీకేసినాయి. చూసారా, ఇట్లా ఆకులు కట్ చేసి ఇట్లా పెట్టేశాను, అయినా కూడా కనిపెట్టి కోసేసినాయి అన్నమాట. మనకి ఈ క్లాతులు కట్టిన దానివల్ల నాకు నిలబడుతున్నాయి బీరకాయలు. ఈరోజు ఎన్ని వస్తాయో చూసి మిగతా అన్నీ నేను కొన్ని ఉంచుకొని మిగతా వాళ్ళకి పనిచేస్తాను. అవి తలా 2 కాయలు ఇచ్చేస్తా, పప్పు పెట్టేసుకుంటారు. నేను ఇంట్లోకి వాడుకోవడం చాలా తక్కువ, అందరికి పనిచేస్తూ ఉంటాను అన్నమాట. ఈ విత్తనం కూడా నేను తీసి పెడతాను. ఇవన్నీ కొంచెం లేతకాయలు చాలా ఉన్నాయి. ఇక్కడ ఆకుల మధ్యలో కొన్ని పెట్టేశాను అన్నమాట. ఎన్ని క్లాతులు ఉంటాయో అన్ని కాయలు మనకు హార్వెస్ట్ అయితే ఈరోజు వచ్చాయి అన్నమాట. ఇంకా అటువైపు ఉన్నాయి, చాలా బాగా వస్తున్నాయి నేతి బీరకాయలు. ఇవి కొంచెం సైజు కొంచెమైనా బాగా వస్తున్నాయి. చూసారా, ఈ సైజు వస్తుంది. ఇది మన కరెక్ట్ సైజ్ అన్నమాట. ఇది మీ ముందే నేను హార్వెస్ట్ చేస్తున్నాను. ఇది లేతకాయలు, ఇవి 2 లేతకాయలు. మళ్ళీ క్లాతులు పెట్టేస్తాను. ఇంకా బోలెడని పిందులు అయితే వస్తున్నాయి. ఎండలు అయితే అదరగొడుతున్నాయి. పగులంతా ఎండ, ఉదయం ఏమో చలి పెడతా ఉండదు అన్నమాట. నేతి బీరకాయల పంట అదిరింది ఈరోజు. కోతులు చూసారా, 4 రోజులు కోతులు రాకపోతే ఒకే రోజు ఎన్ని హార్వెస్ట్ అయితే మనం తీసుకున్నామో చూడండి. 4 రోజులు కోతులు రాకపోతే అన్ని కాయలు అయితే మనకు హార్వెస్ట్ అయితే. ఏమ్మా కాలు బీరకాయలా? 4 రోజులు కోతులు రాలేదు కదా, మిగిలినాయి ఇస్తా, పప్పు చేసుకోండి. అంటే ఈ పిందులు ఉన్నాయి కదా, ఇవి కోసేస్తాయి. నా క్లాతులు ఎక్కువ లేవు, కట్టను. బాగున్నాయా టేస్ట్? ఇవి కోయిను, అవి పిందులు. మా పక్కింటి ఆవిడ కావాలంటే ఇస్తాను. ఎన్నికాయలు వచ్చాయి ఎంచుదాం ఫ్రెండ్స్. ఈరోజు నా చాలా హ్యాపీగా ఉందన్నమాట. నేనైతే బీరకాయలు రావడం ఒకే తూరి ఇదే ఫస్ట్ టైం అనమాట. ఈ మొక్కకు ఇదే ఫస్ట్ టైం. 1 2 3 4 5 6 7 8 9 10 11 ఉన్నాయి. ఇంకొకటి ఉండింటే డజన్ అయ్యిండు. అంటే నిన్న కట్ చేసినాయి కదా కోతులు, నిన్న పీకేసినాయి కాబట్టి అందుకే మనకు కొన్ని ఉండిండు. లేకపోతే ఇంకా నిన్న 3 కాయలు కోసేసాయి కోతులు. ఇది ఫ్రెండ్స్ ఇవాళ హార్వెస్ట్. ఇక్కడ కాయ ఉంది ఫ్రెండ్స్, మొత్తం మనకు డజన్ వచ్చాయి. చాలా పెద్ద కాయ. ఇది నేను మిస్ అయిపోయాను చూసారా. మొత్తం డజన్ కాయలు అయితే వచ్చాయి కరెక్ట్గా. చాలా హ్యాపీగా ఉంది.
చూసారా మొత్తం డజన్ కాయలు అయితే మనకు ఈరోజు నేతి బీరకాయల పంట అదిరిందనమాట. నాకు చాలా చాలా సంతోషంగా ఉంది. మీరు కూడా ఇలాగే మంచి హార్వెస్ట్లు తీసుకోవాలని నేను కోరుకుంటున్నాను అనమాట. ఓకే, థ్యాంక్ యూ, బాయ్. మన వీడియో చూసే వాళ్ళందరికీ పేరు పేరున ధన్యవాదాలు. ఓకే ఫ్రెండ్స్, బాయ్.